ఒకవైపు ఉద్యోగధర్మం పాటిస్తూ మరోవైపు ప్రవృత్తిగా కిచెన్ గార్డెన్ హాబీగా మొక్కలు పెంపకం చేపట్టిన పంతంగి సంధ్య. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మధిర ప్రభుత్వ హాస్పిటల్ పీపీ యూనిట్ సీనియర్ ఏఎన్ఎం, మధిర టౌన్ ఆజాద్ రోడ్డులో నివాసం ఉంటున్న ప్రముఖ సామాజిక సేవకులు లంకా కొండయ్య సతీమణి పంతంగి సంధ్య కిచెన్ గార్డెన్ హాబీగా మొక్కలు పెంపకం, వాటి ఉపయోగాలు పై ప్రత్యేక కథనం. నమస్తే అండి, నా పేరు సంధ్య. మా వారు లంకా కొండయ్య గారు. మేమిద్దరం హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తామండి. మనం ఈ చెట్లు పెంచడం గురించి ఎందుకు ఇలాంటి ఆలోచన తీసుకున్నామంటే, చెట్లు పెంచడం వల్ల ఎన్నో చోట్ల చెట్లు లేక ఆక్సిజన్ తక్కువైపోయి మనకి మనుషుల యొక్క మనుగడకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇళ్లలోనైనా బయట ఖాళీ స్థలంలో కానీ కొంచెం స్థలం ఉన్నా కూడా ఇంటి లోపటి ఆవరణంలో నీడలో పెంచుకోవచ్చు, బయట వాతావరణంలో కూడా పెంచుకోవచ్చు. నేను ఇలా చేయాలని ఆశపడ్డాను. నేను ఆశపడినట్లు నా కుటుంబ సభ్యులందరూ సహకరిస్తున్నాను. నేను ఏమేమి చెట్లు వేసానో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటానండి. వాము చెట్లు అండి, ఇవి చాలా మంచిగా, మన వాము ఎలా స్మెల్ వస్తుందో అలాగే వస్తుందండి. వాము మాత్రం దీని నుంచి అయితే రాదండి. ఈ వాము చెట్ల వల్ల ఏంటంటే మనం వామాక రసమైన చేసుకోవచ్చు. పుల్లగుంటాయి కానండి, ఇది స్వీట్ నారింజ అండి. ఈ నారింజ కాయలు మాత్రం చాలా తీయగుంటాయి అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. మనకైతే ఇంత ముందు అయితే మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలియదు. ఇది ఎంత ముందు ఎక్కడో తీసుకొచ్చుకోవాలనుకునే వాళ్ళం, చాలా దూర ప్రాంతాల నుంచి. మనకి ఇప్పుడు మన ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు అండి. దీనికి నీరు తక్కువగా పెట్టుకోవాలండి. డ్రాగన్ ఫ్రూట్స్ మంచిగా చక్కగా వస్తాయండి. ఇది నాన్న, ఇది అంజీరా అండి. ఇది అంజీరా చెట్టు. ఇప్పటికి చాలా సార్లు అంజీరా పండ్లు పండినాయండి. వాటిని కోసి మేము తినటం కూడా జరిగిందండి. ఇవి చాలా మంచిగా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఇన్సులిన్ చెట్టు అండి. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఇన్సులిన్ చెట్టు యొక్క ఆకులు తినటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. ఇది మనం మందులు వాడటమే కాకుండా మనమే పంటలు పండించుకొని మన ఇంట్లోనే, ఎక్కడో పొలాల్లో మాత్రమే కాదు, మన ఇంట్లోనే ఇన్సులిన్ చెట్లు కానీ ఇంకా ఆయుర్వేదం సంబంధించిన చెట్లు తీసుకొని మనం తినటం వల్ల, అంటే మన జ్యూస్ అన్న చేసుకోవచ్చు, లేదంటే ఇన్సులిన్ ఆకులు డైరెక్ట్ గా అయినా తినొచ్చు. దీనివల్ల షుగర్ వ్యాధిని బారి పడకుండా మనం కాపాడుకుంటామండి. మనము ఇవి పాత్రలు అయితేనండి షాపుల్లో దొరుకుతాయండి. ఇవైనా తెచ్చుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఏదైతే బకెట్లు కానీ ఇంకేదన్నా ఉంటాయి కదండి, ఖాళీ పెరుగు బకెట్లు కానీ పాల బకెట్లు కానీ, వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి. నమస్కారం, నా పేరు లంకా కొండయ్య, ఆరోగ్య పర్యవేక్షకుడు, సామాజిక సేవకుడిని. నా సతీమణి సంధ్య ఈ మొక్కలు పెంచడంలో ప్రత్యేక ఇంట్రెస్ట్ పెట్టి, ఎక్కడ మొక్క దొరికినా ఏ నర్సరీలో కానీ ఏ గార్డెన్లో కానీ ఎక్కడ కూడా మొక్క చూస్తే ఆ మొక్కను తీసుకొచ్చి మన ఇంటికాడ నాటుకుందాం, పెంచుకుందాం అనే ఆలోచనతో దగ్గరగా ఒక 100 మొక్కలు సేకరించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ తమలపాకు అంటని మేము ఫీల్డ్లో తిరుగుతుంటాం కాబట్టి రైతుల దగ్గర, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా గృహిణీలు వాళ్ళందరూ కూడా ఈ తమలపాకులు పెంచిన దగ్గర ఒక అంటులాగా తీసుకొచ్చి ఈ యొక్క ప్లాస్టిక్ బకెట్లో నల్లమట్టి ఎరువు కలిపి తయారు చేసాం. ఈ తమలపాకులని మరి డైలీ ఈ విధంగా ఇది ఇంటి చుట్టూ కూడా పాకించవచ్చు. ఇప్పుడిప్పుడే ఇది తీగ పెద్దదవుతుంది. ఒక్కొక్క తమలపాకు ఉదయాన్నే మనం లేచి ముఖం కడుక్కొని ఈ తమలపాకుని ఈ కాడ వరకు తీసేసి రోజుకి ఒక 2 ఆకులు ఒక ఎల్లిపాయ గర్భంతో కలిపి తిన్నా కూడా కొలెస్ట్రాల్ అనేది తగ్గిద్ది అనేది డాక్టర్స్, సైంటిస్టులు చెప్పినటువంటి మాట. అందులో భాగంగా మేము రోజుకి 2 ఆకులు ఇవి తింటున్నాం. ప్రతి ఒక్కళ్ళు తమలపాకులు భోజనం చేసినప్పుడే ఒక తాంబూలంలా కాకుండా ప్రత్యేకించి రోజు ఒక 2 ఆకులు ఈ తమలపాకులు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పొన్నగంటి కూర మనకి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కాలువల పక్క ఆ తేమకి పెరుగుతూ ఉంటుంది. కొద్దిపాటి ఈ గునుగు టైపులో కనపడుతూ ఉంటుంది. ఈ పొన్నగంట కూర పప్పులో వేసుకుంటారు, మరి తోటకూర, బచ్చల కూరలాగా వండుకుంటారు. కాబట్టి ఈ పొన్నగంట కూర కూడా మన ఇంటిలో పెంచుకోవచ్చు. వీళ్ళు ఆడవాళ్ళు కాబట్టి ప్రత్యేకించి కొన్ని పొన్నగంటి ఆకులు, కొన్ని గోంగూర ఆకులు, కొన్ని తోటకూర ఆకులు కలిపి పప్పులో మిక్సింగ్
కలపటం పప్పు అంటారు. ఆ కలవటం పప్పును కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఇది పుదీనా చెట్టు కూడా దీంట్లో ప్రత్యేకించి పెట్టాం ఒక పక్క. అదేవిధంగా ఇందాక చెప్పాం ఇది వామాకు. ఈ వామాకు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి లాగానే ఈ వామాకు చట్నీ కూడా నూరుకోవచ్చు. పెద్దాకులు బజ్జీగా, వామాకు బజ్జీలుగా వేసుకుంటారు. అదేవిధంగా దీంట్లో ఇంగ్లీష్ బసల కూర అని ఇక్కడ ఇక అరటి చెట్టు నాటిన దాంట్లో కూడా ఆ గాబులో, పగిలిపోయిన గాబులో కొన్ని వేరే మొక్కలను కూడా వామాకు మొక్క పెట్టాం, ఇంగ్లీష్ బసల కూర పెట్టాం. కాబట్టి ఆ విధంగా పెంచుకోవచ్చు. ఇది సపోటా. ప్రత్యేకించి నర్సరీలో ఈ సపోటా చెట్టుని కొనుక్కొచ్చి ప్రత్యేకించి పెంచడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మొక్కలు ఇగోండి సపోటా కాయలు. మరి నా భార్య ఉదయం సాయంత్రం వీటిని పోషించటం, నీళ్లు పెట్టడం, వీటిని కాపాడుకోవటం సమాజ సేవలో నేను ఒక రకంగా చేస్తుంటే నా సతీమణి కూడా చెట్లు పెంచుదాం, మొక్కలు పెంచుదాం, ఆహ్లాదకరంగా మనకు ఉండదనేది ఈ కాన్సెప్ట్ తీసుకుంది. ఇలా అందరు చేస్తే బాగుంటుంది అనేది మా ప్రధాన ఉద్దేశం. అంటే మనం చక్కగా ఇంట్లోనే పూలు కూడా పెంచుకోవచ్చు అండి. పూల చెట్లు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. తర్వాత ఈ రణపాల చెట్టు అండి, చూడండి ఇది మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి. రణపాల బీపీ, షుగరు, ఇంకా అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయండి. ఏమీ లేదండి, ఈ ఆకు డైరెక్ట్ తీసుకొని కూడా మనం ఇలా తినొచ్చు అండి. దీన్ని శుభ్రంగా కడిగి దీన్ని తినొచ్చు అండి. మా నాన్నగారు ఎప్పుడు కూడా చెట్లు వేసే విషయంలో మట్టి ఎరువు, తర్వాత ఇసుక, మనకి ఇసుక కూడా ఉండాలండి. నీళ్లు ఈజీగా లోపల పోవాలంటే మనం మిశ్రమం ఎలా కలుపుకోవాలంటే మట్టి, ఇసుక, ఎరువు 3 కలిపి చేయాలని. అలాంటి విషయాల్లో మా నాన్నగారు చాలా సహకరిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు పొలాల్లో అన్ని రకాల పంటలు పండించారండి. ఇదిగోండి చూడండి చక్కగా, ఇదిగోండి ఇది పనికిరాని గాబు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న రంధ్రాలు లోపల వేసి నీళ్లు పోవడానికి రంధ్రాలు పెట్టుకోవాలండి. నీరు నిల్వ ఉంటే మళ్ళీ చెట్టు యొక్క ఏర్లు మురిగిపోతే. అలా కాకుండా చక్కగా మామిడి చెట్టు అండి, పనికిరాని గాబులో మామిడి చెట్టు అండి. ఇగో చూడండి, మా ఇంట్లో మా మమ్మీ, డాడీ, మా సిస్టర్స్ ఒక 2 ఉంటారండి. వాళ్ళు కూడా సహకరించడంతో నేను ఇలా మామిడికాయలను కూడా ఇంట్లోనే పండించగలిగాను. అంటే మనకి సరిపోతే అనేది ఉద్దేశం అయితే కాదు, కానీ ఈ పండును చూసినా, పొద్దున్న లేచిన వెంటనే అంటే పూలు చూసినా మనకి మానసికంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నేనేదో చాలా పండించాననే ఉద్దేశం అయితే కాదు, చాలా సంతోషంగా ఉంటదండి. ఇంకో చూడండి, అరటి చెట్టు కూడా మనం ఇంట్లో వేసుకోవచ్చు అండి. ఇక తర్వాత నెక్స్ట్ మాత్రం ఈ అరటి చెట్లోంచి మనకి చిన్న చిన్న చెట్లు కూడా వస్తాయండి. ఈ చెట్లు మనం మాత్రమే వేసుకోకుండా ఈ చెట్లు తీసేసి చిన్న చిన్న చెట్లు మనం వేరే వాళ్ళకి కూడా సహాయం చేయొచ్చు అండి. ఇలాగా అంటే చూడండి అండి, ఒక్కసారి మనం ఇంట్లో వేస్ట్ కడిగిన నీళ్లు కానీ, లేదంటే పప్పు కడిగిన నీళ్లు, మనం కూరగాయలు కోసిన నీళ్లు, ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఏం చేయాలంటే అదే రోజు పోయకూడదండి. 1 లేక 2 రోజులు బ్యాక్టీరియా చేరిద్దండి. 2 రోజుల తర్వాత ఆ నీటిని వడపోసి ఆ నీరు డైరెక్ట్ గా పోయకుండా డైల్యూట్ చేయాలండి. ఒక చెంబుని 1 లీటర్ నీళ్ళకి 10 లీటర్ల మామూలు వాటర్ కలుపుకొని అన్ని చెట్లకు పోసుకోవాలండి. లేచిన దగ్గర నుంచి కూడా నైట్ మనం పండ్లు గాని, పాలు గాని, చివరికి మనం పాలు కాగబెట్టిన గిన్నె కూడా అండి, టీ పెట్టుకున్న గిన్నె కడిగి ఇందులో పోసుకోవచ్చు అండి. పాలు కాగబెట్టిన తర్వాత మీగడ ఉంటుంది కదండి, మీగడ గిన్నె కడగొచ్చు. మళ్ళీ తర్వాత మనం దోశలు గాని, ఏదైనా చట్నీ ఏదైనా చేస్తాం కదండి, దోశల పిండి అడుగున గిన్నె నీళ్ళు కూడా పోసి పెరుగన్నం తిన్న ప్లేట్ గాని, ఏ నీళ్లు వేస్ట్ చేద్దాం లేదండి. ఇగో చూడండి, ఇగో వంకాయలు గాని, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు అండి. ఈ నీళ్ళని మనమే తయారు చేసుకోవచ్చు అండి. మజ్జిగ కానీ, మనకి ఇంట్లో మనం వెన్నపూస తీసిన తర్వాత మజ్జిగ వస్తాయి కదండి, పుల్లట మజ్జిగ మనం తాగము. ఆ పుల్లట మజ్జిగలో ఏంటంటే చాలా వ్యాధి నిరోధక శక్తి, అంటే మనం మనుషులమైతే మనమైతే ఎలాగ పుల్లట మజ్జిగ తాగితే మంచిది అంటామో, అలాగే చెట్లకి వేయటం కూడా మంచి బ్యాక్టీరియా అందిద్దండి. తర్వాత ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయండి, చూపిస్తానండి. చక్కగా రేగి చెట్టు అండి, చక్కగా రేగి చెట్లకి మంచిగా పూలు కూడా వచ్చేసినాయండి, ఇంకా కొద్దిగా పిందెలు కూడా వచ్చేసినాయండి. మీరు చూడండి, చక్కగా 2 రేగి చెట్లు వేసామండి. ఇదిగోండి, ఈ పాత్రలు మాకు అన్ని ఇంట్లో ఉంటాయండి. ఇవన్నీ ఏది వేస్ట్ చేయకూడదండి. ఈ వేస్ట్ చేయకుండా ఇందులో మనం ఆ ఎరువులు తయారు చేసిన ఎరువులు తీసుకొని చక్కగా వడపోసి మనం ఈ చెట్లకు పోయాలి. ఒకసారి గోంగూర చెట్టు అండి, మనం గోంగూర కొనుక్కొచ్చుకుంటాం కదండి, గోంగూర కట్టలు. ఆ కట్టలు కూడా వేస్ట్ కాకుండా మా మమ్మీ అండి చక్కగా ఆ చెట్లు కూడా వేస్ట్ కాకుండా వేస్తారండి. చక్కగా గోంగూర అయితే మా ఇంట్లో సరిపోయిద్దండి మాకు. మమ్మీ తీసుకొచ్చి లోపల పెట్టిందండి, అందులో ఒక్క మొక్క కూడా వేస్ట్ కాలేదండి. అన్ని మొక్కలు చక్కగా, గోంగూర చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. మనం బయట తెచ్చుకుంటే ఇంత ఫ్రెష్ గా ఉండదండి. చాలా మంచి మనం ఇంట్లోనే పెంచుకుంటే
చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇదిగో చూడండి, మన వాటర్ టబ్బులు ఉంటాయి కదండి, వాటర్ టబ్బులు, రంధ్రాలు పడిన టబ్బులు పాత ఇనుము సామాన్లు వేస్తారండి. పాత ఇనుము షాపు వాళ్ళు కూడా చక్కగా ఇట్లా పాత్రలు వచ్చినాయి అమ్మా, వచ్చి తీసుకెళ్ళండి అమ్మా అని మమ్మల్ని ఎంతగానో ఆ పాత్ర షాప్ లో కూడా ఫోన్ చేస్తారు. అలా వెళ్ళి తెచ్చుకుంటామండి. ఇక రంధ్రాలు పడిన పెద్ద పెద్ద టబ్బులు. ఇదిగోండి మామిడి చెట్టు, ఇది చిన్న రసం అండి. ఇదిగోండి ఇది బంగినపల్లి చెట్టు అండి. ఇదిగోండి మామిడి చెట్టు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్న పాత్రలో వేసానండి. మళ్ళీ పెద్ద పాత్ర వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద పాత్రలో వేస్తానండి. ఇంకోండి చూడండి, స్టార్ ఫ్రూట్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ మనకి చాలా మందికి తెలియదండి. ఈ స్టార్ ఫ్రూట్ ని కూడా మనం ఇంట్లో పండించుకోవచ్చు. ఈ స్టార్ ఫ్రూట్ ఎలా ఉంటదంటే పొడుగ్గా ఉంటది, మనం కట్ చేసినప్పుడు స్టార్ లాగా వస్తుందండి. ఇదిగోండి చూడండి, మనం నిమ్మ ఏమనుకుంటామంటే పుల్లటి నిమ్మ అనుకుంటాం, కానీ ఇది మాత్రం చాలా చక్కగా చాలా కాయలు కాసినాయండి. తినటం కూడా జరిగిందండి, టేస్ట్ చూడటం జరిగిందండి. ఇది స్వీట్ లెమన్ అంటే ఇది రామాఫలం అండి. మనం చెప్పుకుంటాం, మనకు సీతాఫలం చెట్టు తెలుసు, కానీ రామాఫలం ఎవరికీ తెలియదు, లక్ష్మణ ఫలం ఎవరికీ తెలియదు. అన్ని రకాల క్యాన్సర్ కి ఈ యొక్క ఫలమే కాదండి, ఈ ఆకులను కూడా ఉపయోగించవచ్చు అండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసినా గానీ మీకు అర్థమవుతుందండి రామాఫలము. ఇది రామాఫలం అండి. ఇంకా నాకు లక్ష్మణ ఫలం దొరకలేదండి. ఏదైనా నర్సరీలో లక్ష్మణ ఫలం ఉంటే తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం అండి. ఇది అన్ని రకాల క్యాన్సర్ కు ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అండి, ఇక చూడండి, మనం నిమ్మ చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి మనం అనుకుంటాం, కానీ ఇక చూడండి నిమ్మ చెట్టుకి ఇదిగోండి పూత వచ్చింది చూడండి. ఇగో చిన్న పోయిందా, ఇదిగోండి కాయలు ఇలాగ వస్తాయండి చిన్న చెట్టుకే. ఇగో చూడండి, పనికిరాని చిన్న టబ్ వేసానండి. చూడండి, ఇది పనికిరాని టబ్బు. ఇగో చూడండి ఒకసారి మీరు, ఇగో కాయలు ఎలా కాసినాయో చూడండి. ఇంకో చూడండి, ఇగో పూత ఇలా వస్తుందండి. అండి ఇది మన అందరికీ తెలుసు అండి. ఇది మనం మన తల వెంట్రుకలు మంచిగా పెరగటానికి అలోవెరా చెట్టు అండి. ఇట్లా పనికిరాని గాబులో చిన్న చిన్న గాబులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి, పూలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. మొదల్లో కూడా పూలు వస్తాయండి, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చూడండి మీరు. చూడండి చూడండి, చూడండి జామ చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి, గుత్తులు గుత్తులుగా. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. మనం చక్కగా మట్టి వేసుకోవటం, ఇదిగో చూడండి ఒక్కసారి ఇలా చూడండి మీరు, మనం మట్టి వేసుకోవటం, ఇదిగో చూడండి చిన్న చిన్న గుత్తులు గుత్తులుగా మట్టి వేసుకోవాలి. సకాలంలో టైంలో నీళ్లు పోసుకోవాలి. ఇంకోండి ఇది భూమిలో వేసానండి. ఒక్కసారి చూడండి గుత్తులు గుత్తులుగా ఎలాగున్నాయో కాయలు. అంటే మనం భూమిలో వేసి చక్కగా ఎరువులు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయండి. ఈ కాయ కోస్తే మాత్రం చాలా పింక్ కలర్ లో ఉంటదండి, ఎర్రగా ఉంటదండి. ఇంకా ఇవి కాకుండానే ఇంకా ఇగోండి మందార మొక్కలు, గులాబీ మొక్కలు, ఇంక ఇవి కాకుండానే ఇంకా ద్రాక్ష కూడా ఉందండి. ద్రాక్ష చెట్టు, మల్లె చెట్లు, ఇదిగోండి చూడండి షో చెట్లు, షోగా పూలు కొన్ని చిన్న చిన్న చెట్లకే బకెట్లలో. ఇవన్నీ కూడా వేస్ట్ బకెట్లేనండి. ఇవన్నీ కూడా పనికిరాని ఏమైనా రంధ్రాలు పడినటువంటి ఉంటే గనక. తర్వాత ఇది చూడండి సీతాఫలం చెట్టు. రామాఫలం గురించి చెప్పుకున్నాం కదండి, ఇది మనకి అందరికి తెలిసిందేనండి సీతాఫలము. సీతాఫలం వల్ల కూడా మనం యూట్యూబ్ లో గానీ మన ఎవరినైనా అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది, అర్థం అవుతుంది. దీని వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు నివారించబడతాయి అండి. ఇది చక్కగా ఉసిరి చెట్టు అండి. ఉసిరి చాలా పుల్లగా అనమాట, వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయండి. ఈ ఉసిరి తినే ఉసిరి అండి. ఈ ఉసిరి కూడా చాలా మంచిగా మన ఇంట్లోనే మనం పెంచుకోగలుగుతామండి. చెట్లు, మల్లె చెట్లు, మందారం చెట్లు అన్ని వేసామండి. సారి నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఇలా తయారు చేసుకుంటామండి. ఏంటంటే ఎండిపోయిన ఆకులు గాని, యాప పూత గాని, యాప పూత ఎందుకు అంటే మనకు తెలియకుండా ఏలుకొరుకుడు పురుగులు ఉంటాయండి. చూడండి ఇలాగా ఏలుకొరుకుడు పురుగులు ఉన్నాయి అనుకోండి, అవి చెట్లు చచ్చిపోతాయి. ఆ ఏలుకొరుకుడు పురుగులు లేకుండా ఉండాలి అంటే మట్టి మిశ్రమంలో
మనం యాప పూత కూడా కలుపుకోవాలండి. చూడండి ఆకు ఈ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, కింద రాలిన ఆకులు, ఈ ఆకులు కూడా వేస్తే ఇవి మొత్తం 2-3 రోజుల తర్వాత మొత్తం నీళ్లు పోస్తామండి. నీళ్లు పోసినప్పుడు కుళ్ళిపోయినప్పుడు ఇది కూడా ఎరువులాగా తయారవుతుందండి. ఇప్పుడు ఇది మామూలుగా అయితే ప్రైవేట్, మన ప్లేస్ కాదు, మన సొంతది కాదు. చూడండి, ఇలాంటి మొక్కలు పెద్దగా ఎత్తుగా పెరిగే మొక్కలు, పూల మొక్కలు అయితేనే చూడటానికి ఆనందకరంగా ఉంటాయి. ఇవి మనకి ఏం చేస్తాయంటే ఆక్సిజన్ ఇస్తాయి. ఇదిగోండి, ఇలా మందార చెట్లు కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లోనే కాకుండా మన ఇంటి ముందు ఆరు బయట ఖాళీగా ఉన్న ప్లేస్ లో కూడా మనం చెట్లు పెంచుకోవచ్చు అండి. ప్రాంతాల్లో మనం ఎరువు దెబ్బలు ఉంటాయి. ఆ ఎరువుని ప్రత్యేకించి ట్రాక్టర్తో లేబర్ చేత తెప్పించుకొని ఇక్కడ స్టోర్ చేసుకొని నెలకోసారి 20 రోజులకోసారి నా సతీమణి సంధ్య ఈ మొక్కల్లో ఉన్నటువంటి ఎరువుని చేంజ్ చేపించటం, ఒక వర్కర్ని పెట్టి ఇట్లా కావాల్సిన ఎరువు, కావాల్సిన నల్లమట్టి, ఇసుక, ఎరువు ఈ 3 కలిపి మనం తయారు చేసుకున్నాం. ఇక్కడ మన పెరట్లోనే ఎండిపోయినటువంటి ఈ అరిటాకు కానీ ఇంకా ఏ ఆకు అయినా సరే ఈ యొక్క దీంట్లో వేసేస్తే ఇది వర్షానికి తడిసి లేదా నీళ్ళకి తడిసి కుళ్ళిపోద్ది. దీన్ని ప్రత్యేకించి మళ్ళీ ఈ ఎరువుని బాగా యాపాకు ఇదంతా కూడా ఈ ఎరువుని ప్రత్యేకించి ఆ మొక్కలకు వేసుకోవటం బాగుంటుంది. ఈ చెట్టు చాలా హైట్ పెరుగుతుంటుంది, మంచి వైట్ ఫ్లవర్స్ ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఉష్ణ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కలు పెంచుకోవటం అనేది మనకి అందరికీ చాలా మంచిది. వాటి విలువ తెలియదు. కరోనా టైంలో ఆక్సిజన్ అందక, సిలిండర్లు అందక చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే ఆక్సిజన్ మనకు అవసరం. రానున్న రోజుల్లో ఆక్సిజను కాలేజీ స్టూడెంట్ అయినా, కాన్వెంట్ పిల్లాడైనా, ఎంప్లాయ్ అయినా రానున్న రోజుల్లో ఆక్సిజన్ సిలిండరు మన స్కూల్ బ్యాగ్ లాగా వెనక కట్టుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం ఎండలు వడగాల్పులు విపరీతంగా ఉన్నాయన్నారు. అందుకోసం మొక్కలు పెంచుదాం, నీటిని పొదుపు చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు తమ తమ ఇండ్ల పరిస్థితి ప్రాంతాల్లో కనీసం పారి గోడ కట్టేటప్పుడు కానీ, చుట్టూ కొత్త ఇల్లు కట్టేటప్పుడు కానీ మొక్కలు పెంచడానికి, మొక్కలు పెరగటానికి ఒక గజం స్థలం ఉంచి నల్లమట్టి ఎరువు పోసుకొని మొక్కలు పెంచుకుంటే ఆ ఇంటి వాళ్ళకి వేడి వాతావరణం నుంచి తట్టుకోవడానికి కూడా మొక్కలు చల్లదనాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేది అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను. నమస్కారం. చెట్లండి. అయితే ఇక్కడ సంజయ్ గారు మేడం గారి దగ్గర నేను కూడా ఈ నర్సరీలో నేను కూడా ఉంటాను. ఇద్దరం కలిసి చేస్తాము చెట్లు. అయితే ఇవి స్మెల్ మంచిగా వాసన అనేది పీరితే కిరిటీ దగ్గర పెడితే ఆ స్మెల్ అనేది గాలికి లోపలికి వెళ్ళిద్ది. అది పీరితే మంచిగా మనకు జలుబు చేయదు, మంచిగా ఆరోగ్యంగా ఉంటాము. అక్కడ పండుకుంటాం కాబట్టి బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది ఈ స్మెల్. అయితే ఈ ఆకు కూడా మంచిగా కోసి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి చక్కగా ఇక చట్నీ కూడా పట్టుకోవచ్చు, దోశల్లో తినచ్చుకోవచ్చు, ఏదైనా మన టిఫిన్లోని తినొచ్చు, అన్నంలో కూడా తినొచ్చు. వేడి అన్నంలోని చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా ఈ 4 ఆకులు కోసుకొని అరిసోడు వాటర్ తీసుకొని వాటర్లో ఉదయాన్నే తులసాకు వాటితో పాటు ఈ 4 ఆకులు వేసుకొని మరగబెట్టుకొని తాగితే జలుబు అనేది, దగ్గు అనేది మొత్తం కూడా పోయిద్దండి. అది ఈ చెట్టు దాని అన్నిటికీ మంచిగా ఆరోగ్యాన్ని ఇది చెట్టు అన్నమాట. ఇదేనమ్మా వామాకంటే? ఇదేనా వామాకంటే ఇదే. అయితే ఇదన్నిటికీ మళ్ళీ శనగపిండి కలుపుకొని కూడా పకోడీ చేసుకోవచ్చు. సాయంత్రం పూట మంచిగా టైంపాస్ అయిపోద్ది. ఇక ఇలాగ ప్రతి ఒక్కదానికి ఈ ఆకు చాలా ఉపయోగించుకుందండి ఈ ఆకు. అదేవిధంగా స్టాండ్, పనికిరాని స్టాండ్ ఏదన్నా ఉంటే కానీ మన పెరుగు బకెట్లోని ఇది పెద్ద కష్టం అనిపించదండి. ఊరికనే ఒక చిన్న పొమ్మెత్తేనే చాలా నాటుకుంటుంది, చాలా పెద్ద రుచిమైనట్టు అయ్యిద్ది అనమాట. చాలా మందికి మనకు ఇవ్వచ్చు, ఉపయోగించవచ్చు. ఉంటాము ఇప్పుడు ప్రతి కూడా దీని తెలిసి ఈ మట్టి పాత్రలు అండి ఈ మధ్యకాలం నుంచి మేము వాడుతున్నాము. అయితే వాటిలో కొంచెం నెర్రిచ్చినట్లుగా అయిపోయింది. అయితే ఈ విధంగా దీనికి ఇలా చెట్లు వేసుకోవటానికి ఉపయోగించింది, పనికి వచ్చింది. కానీ చెట్లు ఇలా వేసుకుంటే కనుక మంచిగా దీనిలో నాటుకుంటది, ఇక మంచిగా షోయింగ్ గా ఉంటది, పూలు పోస్తుంది, బాగుంటదండి. అదే విధంగా అండి ఇది తులసి అండి.
ఈ తులసి స్మెల్ కూడా మంచిగా పీరితే మంచిగా ఉంటది, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఆకు కూడా వాటర్ లో వేడి చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని మరగబెట్టుకొని తాగితే దగ్గు తగ్గిద్ది, మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. ఏ వ్యాధి కూడా మన సోకించదండి. ఇది యాప చెట్టు అండి. ఈ యాపాకు కూడా చాలా ఇటు నుంచి ఇస్తుంది, చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది కూడా ఉదయాన్న తాగొచ్చు వేడి నీళ్ళలో వేసుకొని. చాలా చిగురు కూడా తినొచ్చండి, షుగర్ వ్యాధి కాకుండా చాలా ఎన్ని కూడా తర్వాత మనకి జలుబు చేసినప్పుడు కూడా చాలా మంచిదండి. నేచురల్ గా యాపాకు, పసుపు వీటితోనే మనం ఆవిరి పట్టొచ్చండి. చాలా మంచిదండి ఇవన్నీ. చక్కగా పూల చెట్లు అండి, చక్కగా ఫ్లవర్స్ అండి, మల్లె చెట్టు అండి, ఇదిగోండి మందార చెట్లు చాలా 4-5 రంగులు ఉన్నాయండి. అవును, మల్లె పూలు కూడా 4-5 ఉన్నాయి. గులాబీ అయితే 4-5 కలర్స్ ఉన్నాయండి. మీకు మేము చూపిస్తామండి. సరే అండి. మా పెద్ద పాప అండి శ్రీజ షకీనా అండి. చాలా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. మేము భోజనం చేసినవా లేదా అని కూడా అడుగుతుందండి. తన మాటల ద్వారా అందరూ ఎవరైనా విజిటర్స్ వస్తే కూడా ఆ విజిటర్స్కి వాటర్ ఇవ్వమని, అత్తయ్య ఆ సమయాన్ని బట్టి టీ ఇవ్వమని, టిఫిన్ పెట్టమని, భోజనం పెట్టమని కూడా చెప్తుందండి తల్లిదండ్రి. మరి ముఖ్యంగా ఈ పాప వాళ్ళ మా చిన్న పాప మా బాబు ఎంతగానో ప్రేమిస్తారండి ఈ బిడ్డని. మా సార్ కూడా మేము ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉంటామండి ఈ పాపను బట్టి.